మామ శ్రీకృష్ణ జన్మాష్టమి కథ గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్ 4. గోకులకు ప్రయాణం. పసిపాప అయిన కృష్ణుణ్ణి బుట్టలో వేసుకొని వాసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. ఎడతెరని లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న వాసుదేవుడు సురక్షితంగా దాటేందుకు యమునా నది విడిపోయింది. పురాణ స్వరూపమైన శేష శిశువుని వర్షం నుండి రక్షించడానికి దాని పడిగ విప్పి వారిని రక్షించింది. వాసుదేవుడు గోకులానికి చేరుకున్నాడు. అక్కడ అతను నంద మరియు యశోదలకు అప్పుడే పుట్టిన కుమార్తెతో కృష్ణుని మార్పిడి చేసుకున్నారు. ఆ తర్వాత ఆడబిడ్డను జైలుకు తిరిగి తీసుకువచ్చాడు. మరుసటి రోజు ఉదయం దేవకి ప్రసవించిందని విన్న కంసుడు జైలుకు పరిగెత్తాడు. కానీ అతను నవజాతి శిశువును చంపడానికి ప్రయత్నించాడు. శిశువు యోగమాయ దేవతగా రూపాంతరం చెందింది. అతను నాశనం చేసే బిడ్డ ఇప్పటికే వేరే చోట సురక్షితంగా ఉందని కంసుడిని హెచ్చరించింది. కంసుడు కోపోద్రిక్తుడయ్యాడు. కానీ అతను ఎంత ప్రయత్నించినా అతను కృష్ణుణ్ణి కనుగోలేకపోయాడు. మామ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్